నమస్తే. బ్రేక్ఫాస్ట్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఎక్కువగా తినేది ఇడ్లీ, దోశ. ఇవి ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలలో కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఈ రెండు ఒకే పులియబెట్టిన పిండి నుండి తయారైనప్పటికీ వాటి తయారీ విధానాలు, క్యాలరీల సంఖ్య, బరువు తగ్గించే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. మీరు మీ బరువును నియంత్రించడానికి లేదా బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రెండు అల్పాహారాలలో ఏది మీకు సరైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్యాలరీలు. ఇడ్లీ వర్సెస్ దోశ. బరువు నిర్వహణలో క్యాలరీలు కీలకం. ఇక్కడే ఇడ్లీ దోశ కంటే ఒక మెట్టు పైనుంది. దీనికి ప్రధాన కారణం వాటి తయారీ విధానం. మీడియం ఇడ్లీ 40 నుండి 50 గ్రాములు, సుమారు 39 నుండి 45 క్యాలరీలు. సాదా దోశ 80 నుండి 100 గ్రాములు, సుమారు 120 నుండి 50 క్యాలరీలు. ఇడ్లీలను ఆవిరిపై ఉడికించడం వలన అవి ఏమాత్రం నూనెను పీల్చుకోవు. దీనికి విరుద్ధంగా దోశలను సాధారణంగా క్రిస్పీగా మారడానికి నెయ్యి లేదా నూనెతో పాన్ ఫ్రై చేస్తారు. దీని వలన వాటి క్యాలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. దోశ తినాలి అనుకుంటే ఇంట్లో నాన్ స్టిక్ పాన్ వాడండి లేదా పెసరట్టు మూంగ్ దాల్ దోశ ఎంచుకోండి. అది తక్కువ నూనెతో ఎక్కువ ప్రోటీన్తో ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ బూస్ట్. ఈ రెండు శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. కానీ వెయిట్ లాస్కి కావాల్సింది కడుపు నింపే ప్రోటీన్, ఫైబర్. రాగి ఇడ్లీ, దోశ. ఫైబర్, కాల్షియం అధికంగా ఉండడం వలన ఆకలిని నియంత్రిస్తుంది. ఓట్స్ ఇడ్లీ ఎక్కువసేపు కడుపు నిండుంటుంది. పెసరట్టు బెస్ట్ ఆప్షన్. కార్బోహైడ్రేట్లు తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్ ఫర్ గట్. ఇడ్లీ, దోశ రెండింటి పిండి పులియబెడతాం. దీనివల్ల ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఈ ప్రోబయోటిక్స్ మీ జీర్ణ వ్యవస్థను సూపర్ హెల్దీగా ఉంచుతాయి. మంచి గట్ ఉంటేనే బరువు కంట్రోల్లో ఉంటుంది. సో ఈ పాయింట్లు రెండు బెస్టే అని చెప్పొచ్చు. ఏది బెస్ట్? బరువు తగ్గడానికి ఇడ్లీ టాప్ ప్లేస్లో ఉంటుంది. కానీ తక్కువ నూనెతో దోశ చేసుకుని పక్కన హై ప్రోటీన్ సాంబార్ వేసుకుంటే అది కూడా సూపర్ హెల్దీ మీల్గా పనిచేస్తుంది. బ్రేక్ఫాస్ట్లో రెండు మంచి ఆహారాలే అయినప్పటికీ మీ లైఫ్ స్టైల్ని బట్టి ఏది కావాలో ఎంచుకోండి.